మరికొద్దిసేపట్లో న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అవబోతుంది. 2026లోకి అడుగుపెడుతున్న సందర్భంలో పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. సో కొంతమందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎటువంటి హడావిడి ఉంది సార్? ఏంటి ఇప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేదంటే పోలీస్ బందోబస్తు కానీ ఎట్లా చేస్తున్నారు? సో ముందుగా విజయవాడ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీరు చూస్తే మొత్తం 14 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. 33 డైనమిక్ టీంలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. సో సిటీ అంతా సీసీటీవీ నిఘాలో ఉంది. సో ఆల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అదే చూస్తే విజయవాడ సిటీలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఈరోజు మెన్తో పాటే గ్రౌండ్లో ఉండి టు ఎన్ష్యూర్ దట్ ఒక సేఫ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ జరగాలి, ఒక ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ జరగడమే మా ప్లాన్. సో వీఆర్ డూయింగ్. అంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు సార్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు? చాలా వరకు ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగిందమ్మా. ఓన్లీ హెవీ వెహికల్సే పంపించడం జరుగుతుంది. బైక్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏది పంపించడం జరగదు ఫర్ సేఫ్టీ రీజన్స్. సో వన్స్ మార్నింగ్ న్యూ ఇయర్ తర్వాత వి విల్ అగైన్ రిజ్యూమ్ నార్మల్ వెహికులర్ మూవ్మెంట్. ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు సార్? టైమింగ్స్ ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ 1 వరకు అండ్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ అలౌడ్. ఆల్రెడీ నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వి విల్ టేక్ ఆల్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? రోడ్డు మీద కేక్ కటింగ్స్ చేస్తూ ఉంటారు, చాలా హడావిడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు 12 దాటిన తర్వాత ఇంకా హడావిడి ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ మీద ఒకవేళ ఏదన్నా చేస్తే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ కేసు బుక్ చేయడం జరుగుతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి, న్యూ ఇయర్ ప్రజలు కూడా ఉత్సాహంగా ఉంటారు. సో వాళ్ళకి ఒక మంచి మాట చెప్పి వాళ్ళను రిలీజ్ అయ్యి ఒక ఫ్రెండ్లీ విధంగా వాళ్ళకు కూడా, ఎందుకంటే ఏ మనిషి కూడా ఆ రోజు ఇన్సిడెంట్ జరగాలని కోరుకోరు. సో ఒక ఫ్రెండ్గా గైడ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.